pattern recognition skill. Day 1 లో we have seen what are 7 core skills. Day 2 లో categorization ఒక ఇంపార్టెన్స్ అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. దెన్ క్లాసిఫికేషన్ అనేది ఎలా చేయాలి అనే పర్స్పెక్టివ్ లో we have dealt. Now the third and most important skill, pattern recognition. సో మన స్కిల్ ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే డిటెక్టింగ్ రికరింగ్ ప్యాటర్న్స్ ఇన్ యూపీఎస్సి జిఎస్ ఫర్ ఉమెన్ పీవైక్యూస్. అంటే ఐఎమ్ టేకింగ్ ఉమెన్ పీవైక్యూస్ అన్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద థింగ్స్. ఓకే, సో మన గోల్ ఏంటి? ప్యాటర్న్ రికగ్నిషన్ స్కిల్స్ ద్వారా మూవ్ బియాండ్ టాపిక్స్, డిస్కవర్ ఎగ్జామినర్ మైండ్ ప్యాటర్న్ అక్రాస్ ఇయర్స్. We will apply all this to the 13 PYQs on women. 2013 నుంచి 2025 లో వచ్చిన 13 PYQs ఉమెన్ కేటగిరీలో వీఆర్ గోయింగ్ టు అప్లై ప్యాటర్న్ రికగ్నిషన్ స్కిల్. సో స్టెప్ 1 ఈస్ 3-లేయర్ ప్యాటర్న్ ఫ్రేమ్వర్క్. 3-లేయర్ ప్యాటర్న్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? ఫస్ట్ ఒక లేయర్ సర్ఫేస్ ప్యాటర్న్. వాట్ యూ మీన్ బై సర్ఫేస్ ప్యాటర్న్? వాట్ టాపిక్స్ ఆర్ వర్డ్ రిపీట్స్. అసలు ఏ టాపిక్స్ అనేవి రిపీటెడ్ గా వస్తున్నాయి, ఏ వర్డ్స్ ని రిపీటెడ్ గా యూజ్ చేస్తున్నాడు ఎగ్జామినర్ ని. ఐడెంటిఫైయర్ ఎగ్జామినర్స్ హాట్ స్పాట్స్. ఆబ్జెక్టివ్ ఏంటి? సర్ఫేస్ ప్యాటర్న్. హాట్ స్పాట్స్ ఏమున్నాయి అంటే ఎగ్జామినర్ ఎక్కడ ఫోకస్ ఎక్కువ చేస్తున్నాడు. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. స్ట్రక్చరల్ ప్యాటర్న్ లో వాట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఆర్ స్ట్రక్చర్ ఈస్ రిక్వైర్డ్. అంటే ఎలాంటి స్ట్రక్చర్ కోరుకుంటున్నాడు ఫ్రమ్ యువర్ ఆన్సర్ బై డిజైనింగ్ ద క్వశ్చన్. ఆబ్జెక్టివ్ ఏంటి? రివీల్ ఆన్సర్ బ్లూ ప్రింట్. ప్రతి 20 క్వశ్చన్స్ లో 20 డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఉంటాయి. ఆ ఆబ్జెక్టివ్ ని మనం ముందుగానే ఐడెంటిఫై చేసి అకార్డింగ్ టు దట్ ఆబ్జెక్టివ్స్ ఇఫ్ యూ ప్రిపేర్ వీ కెన్ రైట్ ద ఆన్సర్ విత్ ఇన్ 6 minutes. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆన్సర్ ని మనం ఫస్టే గుర్తించగలిగితే హౌ ఫ్రమ్ ద ప్యాటర్న్ రికగ్నిషన్ స్కిల్. ఓకే, థర్డ్ లేయర్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఏంటి? హిడెన్ ప్యాటర్న్. వాట్ ఐడియాలజీ ఆర్ వరల్డ్ వ్యూ డస్ యూపీఎస్సీ రివార్డ్. ఈ హిడెన్ ప్యాటర్న్ ని చాలా మంది ఆస్పిరెంట్ ఇగ్నోర్ చేస్తారు. బట్ హియర్ వీ షుడ్ ఫోకస్ ఆన్ ద హిడెన్ ప్యాటర్న్ టు అన్లాక్ ఎగ్జామినర్ మైండ్ సెట్. ఐ హోప్ యు గాట్ ద 3-లేయర్ ప్యాటర్న్స్. నౌ స్టెప్ 2, సర్ఫేస్ ప్యాటర్న్ డిటెక్షన్ లో ఏమేమి చేస్తుంటాం? టాపిక్ రికరెన్స్ ని. ఎంపవర్మెంట్ అనే టాపిక్ 2019 లో వచ్చింది, 2021 లో వచ్చింది, 2024 లో వచ్చింది. ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్ 19th క్వశ్చన్, 2021 క్వశ్చన్ అండ్ 2024 క్వశ్చన్, ఎంపవర్మెంట్ అనేది చాలా వరకు ఈ ప్యాటర్న్ లో రికరెన్స్ ఎన్ని టైమ్స్ వచ్చాయి? 3 times వచ్చాయి. అంటే ఉమెన్ యాజ్ ఎన్ ఎంపవర్మెంట్ మస్ట్ లింక్ టు ద నేషనల్ అవుట్కమ్స్. Okay, this is the signal which is given by the UPSC. I hope you are getting my point. The focus should be here. ఉమెన్ ఎంపవర్మెంట్ నేషనల్ అవుట్కమ్స్ కి ఎలా తోడ్పడుతుంది అనే ఒక చాప్టర్ లాగా మీరు ఉమెన్ కేటగరైజేషన్ చేసుకొని ఇఫ్ యూ ప్రిపేర్ ఫ్రమ్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ది ఉమెన్ విత్ రెస్పెక్ట్ టు నేషనల్ అవుట్కమ్స్ అనేది యూ షుడ్ హ్యావ్ క్లియర్ కట్ ఐడియా. ఈ విధంగా యూ క్యాన్ కలెక్ట్ ద ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద కరెంట్ ఈవెంట్స్. ఓకే, ఒక ఉమెన్ ఆర్గనైజేషన్ ఎంపవర్మెంట్ చేస్తే హౌ ద నేషన్ హ్యాస్ బీన్ కుడ్ డెవలప్. ఒక వార్డ్ ఎలా డెవలప్ అయ్యింది, వార్డ్ నుంచి ఒక సిటీ ఎలా డెవలప్ అయ్యింది, సిటీ నుంచి అలా ఒక రీజియన్ ఎలా డెవలప్ అయ్యింది, అదే విధంగా ఒక రాష్ట్రం ఎలా డెవలప్ అయ్యింది అనేది ఎగ్జాంపుల్స్, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ అనేది వి విల్ గో విత్ కరెంట్ ఈవెంట్స్. కరెంట్ ఈవెంట్స్ లో న్యూస్ పేపర్ లో చాలా వరకు మెన్షన్ చేయబడతాయి. సో వీ హ్యావ్ టు పికప్ దట్ as an example and we have to showcase that examples while writing answers to these questions. So it is very important that empowerment as a pattern type లో మనం అబ్జర్వ్ చేసిన PYQs లో 3 times వచ్చాయి. సో యూపీఎస్సీ ఏం సిగ్నల్ చేస్తుందని అనుకోవచ్చు, నేషనల్ అవుట్కమ్స్ కి ఉమెన్ ఎంపవర్మెంట్ ని ఎలా లింక్ చేయవచ్చు అది ఐడెంటిఫై చేయొచ్చు. అదే విధంగా ఇంటర్సెక్షనాలిటీ, క్యాస్ట్ ప్లస్ జెండర్. ఈ ఇంటర్సెక్షనాలిటీ అనే ప్యాటర్న్ ని 2015, 18, 23, 25 లో వచ్చింది. సో ఈ ప్యాటర్న్ అర్థం చేసిన తర్వాత యూపీఎస్సీ సిగ్నల్ ఏం చేస్తుంది? నాట్ ఇనఫ్ టు టాక్ ఉమెన్ బట్ మస్ట్ స్పెసిఫిక్ విచ్ ఉమెన్. ఓకే, ఉమెన్ యాజ్ ఎ హోల్ గా ప్రాబ్లం అనేది సరౌండింగ్ కాదు, ఉమెన్ యాజ్ ఎ హోల్ గా ప్రాబ్లం అనేది లేదు, బట్ ఈ ఉమెన్ లోనే సబ్సెక్ట్
లైక్ ఉమెన్ ఎస్సీ ఉమెనా, బీసీ ఉమెనా, ఎస్టీ ఉమెనా. సో వీళ్ళకు ఎలాంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, వీళ్ళకి ఎలాంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయి అనేటివి వి షుడ్ రైట్. నాట్ ఇనఫ్ టు టాక్ ఉమెన్, బట్ మస్ట్ స్పెసిఫిక్ విచ్ ఉమెన్. అంటే ఫ్రమ్ దిస్ లెన్స్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద ఉమెన్ టాపిక్ టు. ఇక్కడ క్లియర్ కట్ గా మన కరెంట్ ఈవెంట్స్ లో కానివ్వండి, కరెంట్ అఫైర్స్ లో కానివ్వండి, దేర్ ఆర్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ వేర్ ద ట్రైబల్ ఉమెన్స్ ఆర్ ఫేసింగ్ దిస్ ఇష్యూస్ అనేది. ట్రైబల్ ఉమెన్ ఎలాంటి ఇష్యూస్ ని ఫేస్ చేస్తారు అంటే ఇట్ ఈస్ జియోగ్రఫికల్ ఇన్ఈక్వాలిటీస్. జాగ్రఫికల్ ఇన్ఈక్వాలిటీస్ ఎందుకంటే షెడ్యూల్ ట్రైబ్స్ లో ట్రైబల్ ఏరియాస్ లో ఉంటున్నారు కాబట్టి దే కాంట్ హ్యావ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ప్లస్ దే డోంట్ హ్యావ్ ఏ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు లీవ్. ఇవన్నీ ఇంటర్సెక్షనాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ హ్యావ్ టు రైట్. మనము పీవీటీజీఎస్ నుంచి నేర్చుకుంటాము ట్రైబల్ గ్రూప్స్ ఎలాంటివి ఉన్నాయి, ఏమి ఉన్నాయి. అక్కడ యాజ్ ఏ హోల్ ఆఫ్ ది ట్రైబల్ వీ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ ద హోల్, వీ క్యాన్ ఫోకస్ ఆన్ ద ఉమెన్స్ పర్స్పెక్టివ్ ఆల్సో. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. అంటే దిస్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ విచ్ వీఆర్ గెటింగ్ ఏ క్వశ్చన్ ఆన్ ద ఇంటర్సెక్షనాలిటీ. ఫస్ట్ సర్ఫేస్ ప్యాటర్న్ ని ఐడెంటిఫై చేయగలిగితే దెన్ సోషియో ఎకనామిక్ ట్రాన్సిషన్. సోషియో ఎకనామిక్ ట్రాన్సిషన్ లో ఉమెన్ ఒక రోల్ ని ఎలా వచ్చాయి అంటే 2015, 2020, 22లో ఇట్ ఈస్ వెల్ కేటగరైజేషన్ అబ్జర్వ్డ్ పీవైకి 15లో, 21లో, 22లో. గ్లోబలైజేషన్, గిగ్ ఎకానమీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద గ్లోబలైజేషన్ ప్రాసెస్ అండ్ అవుట్కమ్ is gig economy. Okay, globalization is a process and outcome is work from home. I hope you are getting my point. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ ది గ్లోబలైజేషన్. బికాస్ ఆఫ్ ది గ్లోబలైజేషన్ అని ఎందుకు అంటున్నానంటే బికాస్ కరోనా హ్యాస్ ఇంపాక్టెడ్ బికాస్ ఆఫ్ ది గ్లోబలైజేషన్ ఓన్లీ. దిస్ ఇస్ ద మేజర్ పాయింట్ వీ హ్యావ్ టు. సో దెన్ యూపీఎస్సీ ఏం సిగ్నల్ ఇస్తుంది? ట్రాక్ ఎవాల్వింగ్ వర్క్ ప్లేసెస్ ఫ్యామిలీ లైఫ్ ఆఫ్ ఉమెన్. అంటే గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ వల్ల ఒక ప్రాసెస్ అనే గ్లోబలైజేషన్ అనే ఒక ప్రాసెస్ వల్ల వాట్ ఆర్ ద అవుట్కమ్స్ అనేది మీరు లిస్ట్ చేస్తూ ఉండాలి. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. సో ఆ విధంగా మీరు ట్రాక్ చేసి ఉంటే యూ విల్ గెట్ టు నో వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. ఇన్ ద సేమ్ వే కల్చరల్ డబుల్ బర్డన్. కల్చరల్ డబుల్ బర్డన్ అనే ప్యాటర్న్ లో 2024, 14, 22, 23 ఈ ప్యాట్రియార్కీ, వర్క్ ఫ్రమ్ హోమ్, సూసైడ్, ఈ డబుల్ బర్డన్ వల్ల హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఉమెన్ అనేది క్లియర్ కట్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. యూపీఎస్సీ రివార్డ్ దోస్ హూ డయాగ్నైజ్ ద ఇన్విజిబుల్ ప్రెషర్. ఇన్విజిబుల్ ప్రెషర్, సూసైడ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ కల్చరల్ ప్రెషర్, it could be a patriarchal, it could be a work from home like structure, it could be a globalization things, outcome of the globalization process. ఈ ఇన్విజిబుల్ ప్రెషర్స్ ని మనం ఐడెంటిఫై చేసి మనం కనుక ఆన్సర్ ని సబ్స్టాన్షియేట్ చేసి రాయడం స్టార్ట్ చేస్తే ఇట్ విల్ రివార్డ్ us with a good marks. In the same way డెమోగ్రఫిక్ పారాడాక్స్ 2014, 2015 లో సెక్స్ రేషియో ఇక్కడ ట్రైబల్ సెక్స్ రేషియో, షెడ్యూల్ క్యాస్ట్ సెక్స్ రేషియో గురించి అడగడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఏంటి యూపీఎస్సీ సిగ్నల్ ఏం చేస్తుంది? ఎకనామిక్ గ్రోత్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జనరల్ జస్టిస్ అని చెప్తుంది. ఓకే, ఇన్ ద సేమ్ వే హిస్టారికల్ ఉమెన్ యాజ్ నెరేటివ్ యాంకర్స్, ఇది 2013 లో అడిగారు, 2025 లో అడిగారు. సో విచ్ ఈజ్ లీస్ట్ ఫ్రీక్వెంట్, మీరు అక్కడ ఫోకస్ చేయడానికి ట్రై చేయడం స్టార్ట్ చేయాలి. సో ఉమెన్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఉమెన్ ఇన్ ఆల్ దీస్ ఏరియాస్ యూ హ్యావ్ టు ఫోకస్. అండ్ ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ మిస్ అవుతుందో దట్ ప్యాటర్న్ షుడ్ బి ఇన్వాల్వ్. అంటే ఇట్ ఈస్ లైక్ సూఫీయిజం లో, భక్తి మూమెంట్ లో కానివ్వండి, అండ్ ఫిలాసఫికల్ రిలీజియన్ వ్యూలో ఉమెన్ గురించి ఇంతవరకు ఒక్క క్వశ్చన్ కూడా అడగడం జరగలేదు. బట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ని మీరు కనుక ఐడెంటిఫై చేస్తే, ప్రిలిమ్స్ లో ఉమెన్స్ గురించి వచ్చిన క్వశ్చన్స్ ని మీరు ఒకసారి అనలైజ్ చేయగలిగితే యూ విల్ గెట్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పీవైక్యూస్ దట్ వాట్ ఈస్ ఇన్ ద మైండ్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ హౌ ఇట్ క్యాన్ ఫ్రేమ్ ద ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇన్ టు ద మెయిన్స్ క్వశ్చన్స్. ఎందుకంటే అన్టాప్డ్ రిసోర్సెస్ ఫర్ ద ఉమెన్స్ క్వశ్చన్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ప్రిలిమ్స్ లో అడిగిన క్వశ్చన్స్ ప్రతి ఒక్క క్వశ్చన్ ఇట్ విల్ ఐదర్ ఏ వే ఇట్ విల్ కన్వర్టెడ్ ఇన్ టు ద మెయిన్స్. సో ఇక్కడ మిస్ అవుతున్నామని అది పక్కకు పెట్టడానికి వీల్లేదు. వెన్ ద క్వశ్చన్ ద ఎగ్జామినర్ వాంట్ టు మేక్ ఎ టఫర్ క్వశ్చన్, he will go with that prelims questions. I hope you are getting my point. UPSC examiner, he don't want to make
himself a burden to make the question. He will just simply pick the questions from the prelims. He will simply pick the question from the previous yearly asked question, but he will make a different context and he will ask the same question అనేది మనము అర్థం చేసుకున్నాము ఈ 3 days లో. ఐ హోప్ ఈజ్ ఇట్ కరెక్ట్. సో ఇప్పుడు ఈ ఒక సర్ఫేస్ ప్యాటర్న్ డిటెక్షన్ నుంచి వెళ్ళి వాట్ ఆర్ ద ఇన్సైట్స్ వి కుడ్ గెట్. క్వశ్చన్ నౌ మూవ్ ఫ్రమ్ ఈజ్ షీ ఎంపవర్డ్ నుంచి వాట్ కాస్ట్ డస్ షీ పే ఫర్ హర్ న్యూ రోల్ అనే దానికి ప్రాసెస్ ఎలా జరిగింది అనేది వి డెల్ట్. నౌ వెన్ కమ్స్ టు ద స్టెప్ 3, స్ట్రక్చరల్ ప్యాటర్న్ ఆన్సర్ ఫ్రేమ్వర్క్ రిపీట్స్. ఇక్కడ ప్యాటర్న్ కోడ్ ఎలా ఉంటుందంటే ప్రాబ్లం ఇంపాక్ట్ కరెక్షన్ అంటే పిఐసి. ఇట్ ఈస్ లైక్ 2013లో 2019లో 2023లో అడిగాడు. స్టార్ట్ విత్ ద సొసైటికల్ ప్రాబ్లం, షో పర్సనల్ నేషనల్ ఇంపాక్ట్ అండ్ సొల్యూషన్. ఈ క్వశ్చన్స్ మీరు డీకోడ్ చేయగలిగితే ఇట్ ఈస్ లైక్ ప్రాబ్లం ఇంపాక్ట్ కరెక్షన్స్ అంటే ప్రాబ్లం ఏంటో చెప్తున్నారు, అడుగుతున్నారు, కరెక్షన్స్ ఏంటో చేయమంటున్నారు, దెన్ ఎండ్ విత్ ద ఇంపాక్ట్ చూపిస్తున్నారు. ఇన్ ద సేమ్ వే డిసిఈ ఇది స్ట్రక్చరల్ ప్యాటర్న్ లో డేటా, కాజ్, ఎఫెక్ట్. సెక్స్ రేషియోని డేటా ఎలాగా చూపించడము, దాని యొక్క కాజ్ ఎందుకు అడగడము, దాని యొక్క ఎఫెక్ట్ ఏంటిది ఫ్యూచర్ లో అనేది ఈజ్ ఆస్కింగ్ ఇన్ ద సేమ్. బ్యాక్స్ ఆర్గ్యుమెంట్ విత్ డేటా దెన్ రేస్ స్ట్రక్చరల్ కాజెస్. ఈ ప్యాటర్న్ ని మీరు కరెక్ట్ గా రికగ్నైజ్ చేస్తే వే టు సబ్స్టాన్షియేట్ డేటా అనేది మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. చాలా వరకు యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఏం చేస్తారంటే దే విల్ కలెక్ట్ irrelevant data which cannot be used in the UPSC mains answer. But వాళ్ళు ఏం చేస్తారంటే it is like their hobby to collect the data, their hobby to collect the each and every current affairs magazines, and their hobby to collect, make a bundles of notes where we can't finish it at the time of examination through revision. సో మనకు ఈ స్ట్రక్చర్ అనలైజ్ చేయడం కానివ్వండి, ఈ స్ట్రక్చర్ ప్యాటర్న్ కానీ గనక మనకు అర్థమైతే వే టు యూజ్ ద డేటా, వే టు యూజ్ ద ఇన్సైట్స్ అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో ఈ 2014, 15, 22లో ఫ్యాక్చువల్ అండ్ డేటా ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేది అడిగాడు. సో హౌ వీ హ్యావ్ టు రైట్ అవర్ ఆన్సర్ అంటే బ్యాక్ ఆర్గ్యుమెంట్ విత్ డేటా దెన్ రేజ్ ద స్ట్రక్చరల్ కాజెస్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. ఇక్కడ విఎస్సి అనే ప్యాటర్న్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాల్యూ, స్ట్రక్చర్, కేస్ స్టడీ. ఇలాంటి ప్యాటర్న్ ని ఎక్కడెక్కడ అడిగా 2024లో, 2025లో, 2021. సో బ్యాలెన్స్ థియరిటికల్ లెన్స్ విత్ రియల్ ఎగ్జాంపుల్. ఇలా యూపీఎస్సికి మనం ఆన్సర్ అనేది చాలా క్లియర్ గా ఇవ్వడానికి ట్రై చేయాలి. ఇన్ ద సేమ్ వే టీటీడీ టైమ్ ట్రెండ్ టెన్షన్. ఈ ప్యాటర్న్ లో 2019లో, 2023లో, 2025లో అడిగిన క్వశ్చన్. షో చేంజెస్ అక్రాస్ డికేడ్స్, ఎమర్జింగ్ న్యూ ఛాలెంజెస్. ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ దిస్ స్ట్రక్చరల్ ప్యాటర్న్. వెన్ కమ్స్ టు ద థర్డ్ ప్యాటర్న్, హిడెన్ ప్యాటర్న్. ఎగ్జామినర్ సైకాలజీని డీకోడ్ చేసే ఉద్దేశంలో ఈ ప్యాటర్న్ ని మేము ముందు పెడుతున్నాను. జస్ట్ లైక్ హిడెన్ ప్యాటర్న్, అబ్స్ట్రాక్ట్ ఫ్రేమింగ్. యూపీఎస్సి ఆఫెన్ యూజెస్ వేగ్ టర్మ్స్, టైమ్ అండ్ స్పేస్, కంటిన్యూడ్ ఛాలెంజ్, ఎంపవర్మెంట్, ఇంటర్సెక్షనాలిటీ. అంటే దీనికి కరెక్ట్ గా డిఫైన్ చేయడానికి చాలా కష్టంగా ఉన్న టర్మ్స్ ని యూజ్ చేసి ఈ విల్ ఫ్రేమ్ ద క్వశ్చన్. ఇంప్లికేషన్ ఏముంటుంది? ఆస్పిరెంట్ హూ డికోడ్ అబ్స్ట్రాక్ట్ ఇంటూ స్ట్రక్చర్డ్ పాయింట్స్ గెట్ మార్క్స్. అంటే ఇప్పుడు దాకా మనం ఎంపవర్మెంట్ అంటే ఏంటో మనం దీంట్లో చూసాం. ఇలా ప్రిపేర్ అవుతే వీఆర్ ఆన్ ద పాయింట్ and we will get the good marks. Interdisciplinary demand 2025 Pune, 2023 mental health, 2022 work from home. Bring in psychology, sociology, geography, economics into one frame. ఇక్కడ ఫూలే యొక్క క్వశ్చన్ లో సబాల్టర్న్ ఉమెన్స్ కి ఒక క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. మెంటల్ హెల్త్ ఆఫ్ ది ఉమెన్ గురించి అడగడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి ఉమెన్ గురించి అడగడం జరిగింది. ఇక్కడ ఇంటర్ డిసిప్లినరీ డిమాండ్ అనేది చాలా వరకు హిడెన్ ప్యాటర్న్ లో అడుగుతున్నాడు. సో బ్రింగ్ ఇన్ సైకాలజీ, సోషియాలజీ, జోగ్రఫీ, ఎకనామిక్స్ ఇంటూ వన్ ఫ్రేమ్ కుడ్ గివ్ ఏ గుడ్ ఆన్సర్. ఇన్ ద సేమ్ వే పాలసీ న్యూట్రల్ టోన్. క్వశ్చన్ నెవర్ నేమ్ స్కీమ్స్ ఆర్ డిమాండ్ సొల్యూషన్. ఎగ్జామినర్ వాంట్ సిస్టమేటిక్ క్రిటిక్, నాట్ గవర్నమెంట్ ప్రైజెస్. అంటే
క్వశ్చన్ అనేది పాలసీ గురించి డైరెక్ట్ గా, స్కీమ్ గురించి డైరెక్ట్ గా అడగకపోయినా ద ఇంటెన్షన్ ఈస్ దట్ హౌ యు ఆర్ decoding that out of this policy or scheme intention only this question was framed on it. I hope you are getting my point. So the next fifth step is PVQ grouping by pattern archetype. ఇప్పుడు చాలా వరకు ఫస్ట్ కేటగరైజేషన్ మనం ఏదైతే స్కిల్ యూజ్ చేసామో దీంట్లో సబ్ పార్ట్ లో వి హావ్ టు యూజ్ ఇట్. ఇన్విజిబుల్ బర్డెన్ ప్యాటర్న్ ఆర్కిటైప్ అంటే 2014-22-23లో ఎమోషనల్ లేబరర్స్ డ్యూయల్ రోల్స్ ప్యాట్రియార్కీ సబ్టల్ ఇంపాక్ట్. ఈ ఈ క్వశ్చన్స్ ని ఈ కేటగిరీలో మనం వీ కెన్ క్లియర్లీ గ్రూప్ చేయొచ్చు. అది దానికి ఏం కావాలి? ఈ థింకింగ్ నీడెడ్ ఈస్ ఎమోషనల్ లేబర్, డ్యూయల్ రోల్, ప్యాట్రియార్కీ సటల్ ఇంపాక్ట్. దీని తర్వాత స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్ 2015, 18, 24, 25 caste class access to organization and power. In the same way, changing economies, same gaps. 2015 లో globalization, gig economy, work from home. Transition is not equal to transformation. I hope you are getting my point. Demography irony 2014, 15, 19. Geography and economy create prevent gender outcome. Historical anchoring 2013 and 15. Use of reformers, saint, queens, poets for narrative encouragement. సో ఈ విధంగా మీరు ఆన్సర్ చేయగలిగితే ప్యాటర్న్ రికగ్నైజ్ చేసి వెన్ యూ ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ ఆన్ ఉమెన్ బై యూజింగ్ దిస్ ప్యాటర్న్ రికగ్నిషన్ స్కిల్ యూ క్యాన్ ప్రిడిక్ట్ విచ్ ఏరియా, విచ్ క్వశ్చన్ and how many questions are going to come in the GS1 అనేది you can easily predict. I hope you are getting my point. Final takeaway ఏంటి? T1 స్ట్రక్చర్ లో, ఆర్కిటైప్ లో, ఇదంతలో మేక్ దెమ్ స్ట్రాటజీస్ వాట్ యు హ్యావ్ టు నీడ్. థీమ్ వైజ్ గా నోట్స్ ప్రిపేర్ చేయడం, సబ్ హెడింగ్స్ ని పెట్టుకోవడం, ఎంపవర్మెంట్ నుంచి ఫర్టిలిటీ నుంచి జీడిపికి ఎలా కనెక్ట్ చేయడము, టెంప్లెట్స్ ఆర్సనల్, పిఐసి, విఎస్సి, టిటిటి ఎలా ఆన్సర్స్ అనేది క్రియేట్ చేసుకోవడం, ఈ ఆన్సర్ టెంప్లెట్స్ లో ప్రాక్టీస్ డీకోడింగ్ వేగ్ లాంగ్వేజ్ ఇంటూ ఆన్సర్ ఫ్రేమ్వర్క్, బిల్డ్ సోషియాలజీ, ఎకనామీ అండ్ జోగ్రఫిక్ లింక్స్, మిక్స్ విజనరీ లాంగ్వేజ్ విత్ క్రిటిక్స్. సో ప్రోగ్రెసివ్ ఈజ్ ఇన్విజిబులైజ్డ్ బర్డెన్ పర్సిస్ట్ అనేది ఇలాంటి ఒక లాంగ్వేజ్ ని క్రిటిక్ లో మనం కన్వర్ట్ చేయగలిగితే వీఆర్ అహెడ్ ఆఫ్ ది కామన్ ఆస్పిరెంట్స్. ఓకే, సో దిస్ ప్యాటర్న్ రికగ్నిషన్ స్కిల్ హ్యాస్ టు బి అప్లైడ్ ఆన్ అర్బనైజేషన్. మీకు మొన్న అర్బనైజేషన్ అది కేటగరైజేషన్ చేయమని అసైన్మెంట్ ఇచ్చాను. దెన్ yesterday I have given classification of the urbanization as a skill. For today, you have to identify urbanization pattern recognition. Okay. If you have any doubts up to now, please let me know. If not, we will continue with the urbanization classification grid. మీకు అసైన్మెంట్ నేను ఇచ్చాను కదా, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో అర్బనైజేషన్ క్లాసిఫికేషన్ గ్రిడ్ లో చేస్తే 2013 లో సోషల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ స్పీడీ అర్బనైజేషన్ అనే క్వశ్చన్ అడగడం జరిగింది. అది ఎలా క్లాసిఫై చేయొచ్చు అంటే అనలిటికల్ అండ్ ఫ్యాక్చువల్. ఓకే, దీంట్లో కీవర్డ్ ట్రిగ్గర్ ఏం చేస్తుంది? డిస్కస్, ప్రాబ్లమ్ ఆరిజినేటెడ్. ఓకే, ఇన్ ద సేమ్ వే 2014 లో వచ్చిన క్వశ్చన్ ని హౌ వీఆర్ క్లాసిఫైయింగ్ ఇండస్ వ్యాలీ ఇన్పుట్స్ టు ప్రజెంట్ డే urbanization. It is like comparative and interdisciplinary. To what extent provided inputs is a keyword trigger. Okay. In the same way, 2015 లో వచ్చిన క్వశ్చన్ వై ఢిల్లీ పొల్యూషన్, ముంబై, కోల్కతా ఢిల్లీ పొల్యూషన్ అనేది చాలా వరకు ఎందుకు ఎక్కువ అవుతున్నది అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద అనలిటికల్ స్కిల్స్. ఓకే, వై ఈస్ దిస్ సో కాజ్ ఎఫెక్ట్? I hope you are getting my point. In the same way, 2016 లో స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్ట్రాటజీస్, it is very factual and conceptual oriented question where you introduce objective and strategies directly. In the same way, 2017 లో IT hubs plus jobs plus new problems, evaluative and analytical. Evaluate అంటే you will list out all the problems which have given this effect అనేది, then you will analyze that problems with respect to the results.
అక్కడ ఏం చేస్తున్నారు, మీరు సబ్స్టాన్షియేట్ చేస్తున్నారు రీజన్స్ ని, ఓపెన్ అప్ న్యూ అవెన్యూస్ బట్ ఆల్సో ప్రాబ్లమ్స్. ఓకే. ఇన్ ద సేమ్ వే 2018 లో వాటర్ హార్వెస్టింగ్ యాజ్ సొల్యూషన్ ఫర్ అర్బన్ డిప్లీషన్ ఎవాల్యుయేట్ చేస్తున్నారు. ప్లస్ కాన్సెప్చువల్ క్లారిటీ తోటి యూ హ్యావ్ టు డీల్ విత్ దిస్ క్వశ్చన్. సో ఐడియల్ సొల్యూషన్, హౌ క్యాన్ ఇట్ బి ఎఫెక్టివ్, వాజ్ ద ట్రిగ్గరింగ్ పాయింట్. ఇన్ ద సేమ్ వే వాటర్ హార్వెస్టింగ్ is సేమ్ థింగ్. 2018 లో మాస్ ట్రాన్స్పోర్ట్ ర్యాపిడ్ డెవలప్మెంట్ అనలిటికల్ అండ్ కాన్సెప్చువల్. దిస్ ఈస్ వాట్ లేయర్ 2. హూ ఈస్ ద కీ టు డెవలప్మెంట్ ఈస్ ద ట్రిగ్గర్ 1. 2020 లో ఫ్లడింగ్ ఇన్ మిలియన్ సిటీస్, రెమెడీస్ అనలిటికల్ అండ్ క్రిటికల్ అనాలిసిస్, అకౌంట్ ఫర్ సజెస్ట్ లాస్టింగ్ రెమెడియల్ మెజర్స్. 2021 లో సోషియో ఎకనామిక్ ఇంప్లికేషన్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ, evaluative and interdisciplinary implication arising out of development is the triggering point. Okay. In the same way, 2022 lo tier to cities and middle class consumption, conceptual plus analytical, how is related to rise. 2023 lo segregation and marginalization of poor in metros, critical plus analytical, does lead to more segregation అనే క్వశ్చన్ వస్తున్నది కాబట్టి it is triggering word. 2024 లో వై లార్జ్ సిటీస్ అట్రాక్ట్ మోర్ మైగ్రెంట్, అనలిటికల్ అండ్ కంపారేటివ్. ఎందుకు లార్జ్ సిటీస్ నుంచి ఎలా అట్రాక్ట్ అవుతున్నారు అనేది వీ హ్యావ్ టు కంపేర్ ఫ్రమ్ ద రూరల్ ఏరియా. సో వై దెన్ స్మాలర్ టౌన్ అని అడుగుతున్నారు. ఇన్ ద సేమ్ వే 2025 లో స్మార్ట్ సిటీ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్, ఎవాల్యూటివ్ అండ్ క్రిటికల్, హౌ డస్ అడ్రస్ ఇష్యూ ఆఫ్ పవర్టీ అండ్ జస్టిస్. సో దిస్ ఈస్ హౌ యు ఆర్ going to classify the urbanization question. Just think of the questions. మనకు జిఎస్ పేపర్ 1 లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? సో అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఈ రిపీటెడ్లీ ఆస్కింగ్ ఇన్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్. అప్రాక్సిమేట్ గా ఎవ్రీ ఇయర్ లో ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో వెన్ యూ సీ ఇన్ దిస్ వే 2 క్వశ్చన్స్ మీరు ఈ 2 days 3 days లో మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే 2 థీమ్స్ ఐ మీన్ టు సే. ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ డూ 20 థీమ్స్ అండ్ ఆన్ యావరేజ్ ఒక థీమ్ నుంచి 2 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. అది ఏ థీమో తెలియకపోయినా అండ్ ఆన్ యావరేజ్ 18 థీమ్స్ పర్ పేపర్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్స్. 18 థీమ్స్ పర్ GS1 మీరు ఈ విధంగా అనలైజ్ చేయడము, ఈ విధంగా ప్యాటర్న్ రికగ్నైజ్ చేయడము జరిగితే యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ గ్రిప్ ఓవర్ ద సబ్జెక్ట్. ఒక వేగ్ టెక్స్ట్ బుక్ చదవకుండా, ఒక వేగ్ ఎన్సీఆర్టీ చదవకుండా, ఒక వేగ్ స్టాండర్డ్ బుక్ చదవకుండా, యు ఆర్ డైరెక్ట్లీ పుట్టింగ్ యువర్ లెగ్స్ ఇన్ టు ద షూ ఆఫ్ ద యూపీఎస్సీ ఎగ్జామినర్ ఇఫ్ యూ డూ దిస్ టైప్ ఆఫ్ రివర్స్ ఇంజనీరింగ్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. ఇప్పుడు అర్బనైజేషన్ తర్వాత ఇట్ విల్ బి లైక్ రీజనలిజం, ఇట్ విల్ బి లైక్ గ్లోబలైజేషన్, ఇట్ విల్ బి లైక్ సెక్యులరిజం. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. దాని తర్వాత ఏముంటుంది, ఆర్కిటెక్చర్ ఉంటుంది. దాని తర్వాత కల్చర్ కంటిన్యూటీలో టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అలా ఒక్కొక్క ఆర్కిటెక్చర్ వచ్చిన క్వశ్చన్స్ మొత్తం సార్ట్ అవుట్ చేసుకుంటున్నాము, దాన్ని కేటగరైజ్ చేస్తున్నాము, దాన్ని క్లాసిఫై చేస్తున్నాము, దాని ప్యాటర్న్ రికగ్నైజేషన్ చేస్తున్నాము. ఆ ప్యాటర్న్ రికగ్నైజేషన్ లో ఏం అడుగుతున్నాడు, ఏం అడగట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఆ అర్థమైన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు అనలైజ్ ఇన్ ద నెక్స్ట్ డే. అనలైజ్ చేసిన తర్వాత అవుట్పుట్స్ వస్తుంది. దాని తర్వాత వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ చాప్టర్స్ విత్ రెస్పెక్ట్ టు ద పీవైక్యూస్ అగ్రిగేటెడ్ క్వశ్చన్స్. ఆ యూపీఎస్సి బుక్ ని, యూపీఎస్సి పీవైక్యూ నుంచి వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ చాప్టర్స్ యాజ్ అవర్ నోట్స్. దిస్ ఈస్ వాట్ ఐ కాల్డ్ యాజ్ లేయర్ 4 నోట్స్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్స్. క్లాసిఫికేషన్ టైప్ లో అర్బనైజేషన్ లో ఫ్యాక్చువల్ అనేది రీకాల్, బ్యాక్గ్రౌండ్, పాలసీ డీటెయిల్స్, డెఫినేషన్స్. అంటే అర్బనైజేషన్ లో కొన్ని డిఫైన్ చేసే టర్మ్స్ ఉంటాయి. అక్కడ ఇదంతా వి షుడ్ నో. దెన్ బిగిన్ విత్ డేటా, స్కీమ్స్, ఫ్యాక్ట్స్, దెన్ ఫ్లో ఇన్ టు ద అనాలిసిస్. అనలిటికల్ టైప్ లో కాజ్ ఎఫెక్ట్, వై, హౌ, రీజనింగ్ ఇవ్వడం జరగాలి. యూజ్ డ్రైవర్స్, ఇంపాక్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్. డ్రైవర్స్ అంటే వాట్ ఆర్ ద కాజెస్, ఇంపాక్ట్స్ అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క ఎగ్జాంపుల్స్ యు ఆర్ యూజింగ్ కరెంట్ న్యూస్ ఆర్ అఫైర్స్. కాన్సెప్చువల్, ఎక్స్ప్లోర్ అబ్స్ట్రాక్ట్. ఇప్పుడు మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది ఏంటిదంటే, వెన్ యూ పికప్ ఎ న్యూస్ పేపర్, ఆ న్యూస్ పేపర్ లో వచ్చిన ఒక మార్జిన్, ఒక ఆర్టికల్ లో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డేటా విత్ ద ఉమెన్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద వాట్ ఎవర్ ద ప్యాటర్న్ వీ హ్యావ్ రికగ్నైజ్
over here. అది you will directly feed that news into your brain. మీరు కరెక్ట్ గా మగప్ చేసే అవసరం ఉండదు అక్కడ. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్, బికాస్ యూ హావ్ అనలైజ్ వాట్ యూపీఎస్సీ ఇస్ ఎక్స్పెక్టింగ్ అనేది మీకు అర్థమైపోయిన తర్వాత ఆ క్వశ్చన్ హిందూ న్యూస్ పేపర్ ని పట్టుకున్న తర్వాత వెన్ యూ రీడ్ అబౌట్ ఎ ఉమెన్, యూ విల్ సబ్ కాన్షియస్లీ కేటగరైజ్ దట్ టాపిక్ ఇన్ టు యువర్ బ్రెయిన్. ఓకే, ఇది అర్బనైజేషన్ కి ఉమెన్ కి సంబంధించిన ఆర్టికల్, దీంట్లోకి ఏ పాయింట్స్ తీసుకోవచ్చు, ఏ పాయింట్స్ ని ఎక్కడ రాయొచ్చు అని మీకు క్లియర్ గా మైండ్ లో ఫ్రేమ్ చేసుకోబడుతుంది ఆఫ్టర్ దిస్ ఎక్సర్సైజ్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. ఎగ్జాంపుల్స్ ని రిప్రొడ్యూస్ చేయాలి మన మెయిన్స్ ఎగ్జామ్ లో అంటే వీ షుడ్ నాట్ స్పెండ్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్ ఆన్ కరెంట్ అఫైర్స్. డైలీ న్యూస్ పేపర్ 3 hours చదవడం ఈజ్ నాట్ మచ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. జస్ట్ లైక్ ఏ మీ గోల్ ఏంటి, ఆ గోల్ ని కరెక్ట్ గా రీచ్ కావాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇన్ దిస్ వే. I hope you are getting my point. So, concepts ఏంటిది? Abstract ideas like justice, equality, equity. Define term first, then link to UPSC themes. Okay. Comparative, contrast across cities, eras, and models. 2-column table, then synthesis. Evaluative, judge policies, solutions effective. Balance pros, cons, suggest improvements. Critically, questions, assumptions, add counterpart, show limitation, governance gap. Then interdisciplinary things, multi-lens, history, society, economy, geography. Structure by lens, historical, economic, and social. This is how you have to prepare the notes for every topic, for every theme. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్ కట్ గా 1-liner నోట్స్ కానివ్వండి, ఒక టాపిక్ ఉమెన్ యాజ్ ఎ టాపిక్, ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ data, good amount of examples, good amount of analytical part, good amount of comparative part, good amount of critically analytical part, ఒక ఉమెన్ కేటగిరీలోనే, then you don't need to mug up all those things. You don't need to revise multiple times because you are owning it as your own problem. If you own it as your own problem, then the solution comes automatically. I hope you are getting my point. And first and foremost thing మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని ఏంటంటే యూపీఎస్సీ మెయిన్స్ లో వచ్చే క్వశ్చన్స్ ఈజ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ గెట్టింగ్ మార్క్స్. ఇట్ ఈస్ షోయింగ్ యూపీఎస్సీ షో ఏం చెప్తుంది అంటే ఇవి రియల్ టైంలో మన ఇండియాలో ప్రివేలింగ్ ప్రాబ్లమ్స్, మీరు ఎలా డీల్ చేస్తున్నారు, డీల్ చేయబోతున్నారు, డీల్ చేయగలుగుతారు అనేది ఇట్ ఈస్ టెస్టింగ్. సో యూ బీ ప్రిపేర్డ్ యాజ్ అన్ సివిల్ సర్వెంట్ ఓన్లీ, ఎందుకంటే యూ ఆర్ గోయింగ్ టు డీల్ విత్ దీస్ ప్రాబ్లమ్స్ ఓన్లీ. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. మీరు ఇంకా స్టూడెంట్స్ లెన్స్ తో చూసి ఈ మార్క్స్, ఈ పాయింట్ రాస్తే ఇన్ని మార్క్స్ వస్తాయి, ఇది రాస్తే అన్ని మార్క్స్ వస్తాయి అని మార్క్స్ పర్స్పెక్టివ్ లో కాకుండా సొల్యూషన్ ఓరియంటెడ్ పర్స్పెక్టివ్ లో చూడడం స్టార్ట్ చేయండి. And this 7 core skills is not only for the UPSC, it is going to benefit in your life problem solving things also. I hope you are getting my point. So tomorrow we are going to deal with the analytical skills with respect to women. Okay, after all the core skills completed, how we are going to make the notes and everything, it will be our another session. I hope you enjoyed the session and you got a clear cut idea about the pattern recognition skill.